ఎన్నికల ఫలితం అంటే కేవలం గెలుపోటముల లెక్కలు కాదు. అది ప్రజల గుండె చప్పుడు, వాళ్ల ఆశలు, ఆకాంక్షలు, వాళ్లు పడుతున్న కష్టాలు అన్నీ ఆ ఓట్లు ప్రతిధ్వనిస్తాయి. ఈరోజు మనం ఆ సంఖ్యల వెనుకున్న కథల్ని, ఆ మట్టి మనుషుల మనసులోని మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన విశ్లేషణ ఇవాళ ఎక్కడ మొదలవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్ చేయబడిన ఒక గ్రామీణ ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవితం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల రాజకీయ నిర్ణయాల వేళ్లు కూడా ఈ మట్టిలోనే ఉంటాయి. ఈ ఒక్క నియోజకవర్గం కథను అర్థం చేసుకుంటే రాష్ట్ర రాజకీయాల పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి అది ఒక కిటికీలా ఉపయోగపడుతుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకెళ్తామంటే ముందుగా ఆ ప్రాంతం, అక్కడి ప్రజల గురించి తెలుసుకుందాం. తరువాత ఓట్ల శాతంలో వచ్చిన భారీ మార్పును లోతుగా చూద్దాం. సంక్షేమం మంచిదే అయినా అది ఒక్కటే సరిపోతుందా అనే వైరుధ్యాన్ని చర్చిద్దాం. ఓటమికి అసలు కారణాలేంటో విశ్లేషించి చివరిగా భవిష్యత్తులో పాలన ఎలా ఉండాలో ఒక స్పష్టమైన బ్లూప్రింట్ కూడా చూద్దాం. పదండి మొదలు పెడదాం. తిరువూరు అంటే 4 మండలాలు. దాదాపుగా అందరి బతుకులు వ్యవసాయంతో ముడిపడి ఉంటాయి. వాళ్ల ఆశలు పంటలతో పాటే పండుతాయి. వాళ్ల కష్టాలు వర్షాలతో పాటే కురుస్తాయి. వాళ్ల రోజువారీ జీవితంలో, వాళ్ల జీవన పోరాటంలోనే వాళ్ల రాజకీయ తీర్పుకు పునాది పడుతుంది. ఈ మూలాన్ని మనమర్థం చేసుకోకుండా ఏ విశ్లేషణ చేసినా అది పైపైన చేసినట్టే అవుతుంది. ఇప్పుడు చూడండి, అసలు కథ ఇక్కడే ఉంది. 2019లో వైఎస్సార్సీపీ సుమారు 11,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 5 ఏళ్లు గడిచేసరికి 2024లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. టీడీపీ ఏకంగా 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే ఇది మామూలు మార్పు కాదు, ప్రజాభిప్రాయంలో వచ్చిన ఒక పెనుమార్పు ఇది. ఇంత పెద్ద మార్పుకు కారణమైన శక్తి ఏంటి? అదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ నంబర్లు చూస్తే చాలు కథ మొత్తం అర్థమైపోతుంది. వైఎస్సార్సీపీ ఓట్ల వాటా 50% నుంచి 43%, అంటే దాదాపు 8% పడిపోయింది. అదే టైంలో టీడీపీ ఓట్ల వాటా 45% నుంచి ఏకంగా 55%కి పెరిగింది. అంటే 10% పెరుగుదల. ఇది ఓటర్ల ఆలోచనల్లో వచ్చిన ఒక స్పష్టమైన, నిర్ణయాత్మకమైన మార్పుకు సంకేతం. ఈ మొత్తం కథకి గుండెకాయలాంటి నెంబర్ ఏదైనా ఉందంటే అది ఇదే, +10.35%. టీడీపీ కూటమి వైపు మళ్లిన ఓట్ల శాతం ఇది. ఈ ఒక్క సంఖ్యలోనే గెలుపు ఓటముల మధ్య ఉన్న మొత్తం వ్యత్యాసం దాగుంది. ఇప్పుడు మనం ఈ గణాంకాల వెనుక ఉన్న మానవ కోణాన్ని, సామాజిక కారణాలను వెలికితీద్దాం. ఒక పార్టీకి ఏదైతే అతిపెద్ద బలమో అదే కొన్నిసార్లు బలహీనతగా ఎలా మారుతుంది? ఆసక్తికరంగా ఉంటుంది గదా. ఓటర్ కేవలం తక్షణ భద్రతను దాటి భవిష్యత్తు వైపు చూడటం మొదలుపెట్టినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రజల నుంచి వినిపించిన ఒక మాట, ఒకే ఒక్క ప్రశ్న: మా జేబుల్లోకి డబ్బులు వస్తున్న మాట నిజమే, కాని మా ఉద్యోగాల సంగతేంటి? ఈ ఒక్క ప్రశ్నలో ఓటరు మారుతున్న మనస్తత్వం మొత్తం ఇమిడి ఉంది. ఇది సంక్షేమానికి, అభివృద్ధి ఆకాంక్షలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ. ప్రజలకు ఇవాళ బ్రతకడానికి భద్రత కావాలి, కాని వాళ్ల పిల్లల భవిష్యత్తుకు భరోసా కూడా కావాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే ఏ ప్రభుత్వానికైనా అసలైన సవాలు ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా ఒప్పుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు అవి చాలా కుటుంబాలకు అండగా నిలిచాయి. దీన్ని కాదనలేం. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, అమ్మ ఒడి లాంటివి లక్షలాది మందికి నిజమైన, కంటికి కనిపించే ప్రయోజనాల్ని అందించాయి. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలని చెబుతుంది. ఆ దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు. అయితే ప్రజలకు చేరిన ప్రయోజనాలను గుర్తించడం ఎంత ముఖ్యమో వారి కొత్త ఆకాంక్షలను వినడం కూడా అంతే ముఖ్యం. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఈ భద్రత సరిపోతుందా? జీవితాంతం ఇలా ఒక వలయంలో ఉంటే చాలంటారా ప్రజలు? లేక ఆ వలయాన్ని దాటి అవకాశాల నిచ్చెన ఎక్కి పైకి వెళ్లాలని కోరుకుంటున్నారా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే 2024 తీర్పు రహస్యం దాగి ఉంది. ఈ ఫలితాన్ని మనం వ్యక్తుల గెలుపోటములుగా చూడకూడదు. ఇది మారుతున్న జనాల ఆకాంక్షలను అందుకోవడంలో వ్యవస్థలు ఎలా వెనకబడ్డాయో చెప్పే కథ. అందుకే మనం పైపైన కారణాలను కాకుండా లోతుగా ఉన్న వ్యవస్థాగత సమస్యలను పరిశీలిద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా బలాలు, బలహీనతలు ఉంటాయి. ఇక్కడ చూస్తే ఒకవైపు సంక్షేమం రూపంలో తిరుగులేని బలముంది, మంచి ఓటు బ్యాంకుంది. కాని రెండోవైపు చూడండి, 10 ఏళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత, ఉద్యోగాలు లేవనే అసంతృప్తి, కేవలం ఉచితాలపైనే దృష్టి పెట్టారనే విమర్శ, ఇవన్నీ బలహీనతలుగా మారాయి. చివరికి ఈ బలహీనతలు బలాలను అధిగమించాయి. మొత్తం ఈ మార్పుని మనం సింపుల్గా 3 కారణాలుగా చూడొచ్చు. 1,
10 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీ. ఇది చాలా సహజం. 2 ప్రజల్లోని అభివృద్ధి, ఉద్యోగాల ఆకాంక్ష అనే కథనాన్ని ప్రతిపక్షాలు బలంగా అందుకున్నాయి. 3 విడివిడిగా ఉన్న ప్రతిపక్షాలన్నీ కలిసి ఒకే కూటమిగా, ఒకే ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు నిలబడ్డాయి. ఈ 3 శక్తులు కలిసే ఈ ఫలితాన్ని శాసించాయి. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం, సమస్యను గుర్తించాం. కాని కేవలం విశ్లేషణతో ఆగిపోతే లాభం లేదు. దీనికి పరిష్కారమేంటి? గతాన్ని విశ్లేషించడం పూర్తయింది. ఇప్పుడు భవిష్యత్తును నిర్మించడానికే అవసరమైన ఒక స్పష్టమైన, ఆచరణలో పెట్టగల కార్యాచరణ వైపు వెళ్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలంటే ఈ 4 అడుగుల ప్రణాళిక కీలకం. మొదటిది జీవనోపాధి. వెంటనే జాబ్ మేళాలు పెట్టి యువతకు పని చూపించాలి. రెండవది భవిష్యత్తు నిర్మాణం. పాడైపోయిన రోడ్లు, కాలువలు బాగుచేయడం లాంటి పనులు మొదలుపెట్టాలి. మూడవది సమస్యల పరిష్కారం. ప్రజల నుంచొచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. చివరిగా నమ్మకాన్ని పునర్నిర్మించడం. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్లతో మళ్లీ బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇక్కడ మాటలు కాదు ముఖ్యం, చేతలు. ఆ చేతలను కూడా కొలవగలగాలి. చూడండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, లక్ష్యమేంటి అనేది స్పష్టంగా ఉంది. ప్రతి మండలానికి ఒక జాబ్ మేళా, పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు 0కి తీసుకురావాలి. వాలంటీర్ల సంఖ్యను రెట్టింపు చేయాలి. కనీసం 1000 కుటుంబాలను నేరుగా కలవాలి. ఇది జవాబుదారీతనంతో కూడిన పాలనకు నిదర్శనం. ప్రగతి అనేది కాగితాలపై కాదు, క్షేత్రస్థాయిలో కనిపించాలి. ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాం. ఇది కేవలం టెక్నిక్స్ గురించి కాదు, ఇది ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవటం గురించి, ఒక దార్శనికత గురించి. ఇది పాలన యొక్క ఆత్మ. ఇక్కడే మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. భారతదేశపు కొత్త డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు, ఉపయోగించేటప్పుడు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, ప్రజల పట్ల మనకున్న నైతిక బాధ్యత కూడా. ఈ వ్యూహాన్నే చతుర్ముఖ సిద్ధాంతం అని పిలవచ్చు. అంటే 4 ముఖాల వ్యూహం లాంటిది. ఒకేసారి అటాక్, డిఫెన్స్ రెండూ చెయ్యాలి. శివుడిలా ప్రత్యర్థులు సృష్టించే తప్పుడు ప్రచారాలను, నెగటివ్ కథనాలను వాస్తవాలతో, ఆధారాలతో ఖండించాలి. అదే సమయంలో విష్ణువులా ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఆగవని, వాటిని కాపాడతామని భరోసా ఇవ్వాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే వ్యూహం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఒకే ఒక పాఠం: అధికారం అనేది మన సొంత ఆస్తి కాదు, అది ప్రజలు మనకిచ్చిన లీజ్ లాంటిది. 5 ఏళ్లకోసారి ఆ లీజ్ను రెన్యువల్ చేసుకోవాలి. ఆ లీజ్కి మనం కట్టాల్సిన అద్దె, పనితీరు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం. తీర్పు అనేది ఒక బహుమతి కాదు, అదొక పెద్ద బాధ్యత. చివరగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది కేవలం తిరువూరుకు సంబంధించింది కాదు, నేటి భారతదేశంలో ప్రతి నాయకుడికి, ప్రతి ప్రభుత్వానికి వర్తిస్తుంది. కేవలం భద్రతా వలయాన్ని ఇవ్వడం కాదు, ప్రతి పౌరుడికి ఎదుగుదలకు అవకాశాల నిచ్చెనను మనం ఎలా నిర్మించగలం, బ్రతకడానికి భరోసా ఇవ్వడమే కాదు, ఎదగడానికి మార్గాన్ని ఎలా చూపగలం, దీని గురించి ఆలోచించండి. మీరు ప్రజలకు కేంద్రంగా ఉండే నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆశిస్తే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 080420416002కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.